వందనాలండి. ఈరోజు ఆగస్ట్ 5 యోబు ముగ్గురు స్నేహితుల గురించి తెలుసుకుందాం. యోబు 2:11 తేమానీయుడైన ఎలీఫజు, షూహీయుడైన బిల్దదు, నయమాతీయుడైన జోఫర్ అను యోబు ముగ్గురు స్నేహితులు అతనికి సంభవించిన ఆపదలన్నింటినీ గురించి వినిన వారే అతనితో కలిసి దుఃఖించుటకును అతన్ని ఓదార్చుటకును పోవాలని ఆలోచించుకొని తమ తమ స్థలంలను విడిచి వచ్చిరి. స్నేహితుల ధర్మం నిర్వర్తిస్తూ ఉన్నారు. యోబు లాంటి శ్రమలు, దుర్భర పరిస్థితులు ఈ లోకంలో చాలా తక్కువ మంది ఎదుర్కొని ఉంటారు. అన్నీ పోగొట్టుకున్నాడు. పిల్లలు చనిపోయారు, సంపద, ఆస్తులు అన్నీ తీసివేయబడ్డాయి. భార్య కూడా అతనికి వ్యతిరేకమైంది, అతని ఆరోగ్యం చెడిపోయింది. ఇవన్నీ కేవలం కొద్ది రోజుల కాలంలోనే. ఈ సంగతి విన్న యోబు స్నేహితులు బాధలు పంచుకోవటంలో వ్యక్తిగతంగా ఉండుట యొక్క ప్రాధాన్యత అర్థం చేసుకొని వాళ్ళకి సహాయంగా ఉండడానికి, ఆదరించడానికి వచ్చారు. ఎలీఫజు, బిల్దదు, జోఫరు యోబు యొక్క పరిస్థితి చూసి ఆశ్చర్యపోయారు. అతనితో కలిసి విలపించారు. వారు తమ బట్టలు చింపుకొని దుఃఖం ప్రదర్శించటకు గాను బూడిద పూసుకొని అతని చుట్టూ 7 దినాలు మౌనంగా కూర్చున్నారు. 7 దినాలు మౌనంగా ఎందుకున్నారు? ఒక పురాతన యూదుల పద్ధతి ఏమంటే, ఎవరైనా ఓదార్చుటకు వెళ్ళినప్పుడు ఆ వ్యక్తి మొదటిగా మాట్లాడేంత వరకు ఆదరణ ఇచ్చేవాళ్ళు వచ్చిన వారు మాట్లాడకూడదు. ఇది చాలా తెలివైన ఆచారం. ఎందుకంటే చాలాసార్లు శ్రమల్లో ఉన్నవారి పట్ల శ్రేష్టమైన స్పందన మౌనమే. ఆదరించే వారి సహవాసము వారికి ఆత్మస్థైర్యం ఇస్తుంది. యోబు అన్నీ పోగొట్టుకొనటం మొదటి పరీక్ష. శరీరం అంతటా వచ్చిన రోగము రెండవ పరీక్ష. అయితే మూడవది స్నేహితుల ద్వారా వచ్చింది. అదే అన్ని పరీక్షల్లోకెల్లా కష్టతరమైందిగా యోబుకుంది. మౌనం తర్వాత యోబు మాట్లాడటం మొదలుపెట్టి తన కష్టాలు ఏకరువు పెడుతూ ఉంటే ఆ ముగ్గురు ఒకరి తర్వాత ఒకరు యోబు శ్రమలకు కారణం చెప్పారు. యోబు తానంతటి శ్రమలకు అర్హుడను కాను అని వాళ్ళకి చెప్తూ ఉంటే వారు బాధపడకుండా అపార్థం చేసుకొని అతను మంచివాడని తన గురించి తాను చెప్పడం గర్వము అన్నారు. యోబు బాధ ఇంకా అధికమయ్యే విధంగా వారి జవాబులున్నాయి. ఎలీఫజు తన వాదనల్లో నైతికతను తన అనుభవం ద్వారా చెప్పాడు. బిల్దదు చట్టబద్ధంగా మాట్లాడుతూ ఆచారాల పరంగా తప్పు చేశాడేమో అన్నాడు. ఇక జోఫరు పిడివాదంతో నువ్వు దుష్టుడివి, అందుకే ఇలాంటి శిక్ష వచ్చిందంటూ తాను అనుకున్నదే నిజమన్నట్లు మాట్లాడాడు. ఆదరించుటపోయి వారు తప్పులు పట్టేవారిగా తయారయ్యేసరికి బాధల్లో మునిగి తేలుతున్న యోబు వారి ఆలోచనలను తృణీకరించి దేవుడు తనకు సమాధానం చెప్పాలని కోరుకున్నాడు. చివరికి దేవుడు మాట్లాడినప్పుడు యోబు వేసిన ప్రశ్నలకు జవాబు ఇవ్వలేదు, కానీ యోబు విశ్వాసాన్ని సవాల్ చేశాడు. అర్థం కాకపోయినా ఆయన సార్వభౌమత్వాన్ని బట్టి నమ్మాలని యోబు తెలుసుకునేటట్టు చేశాడు. బాధల్లో ఓదార్చే స్నేహితులకు ఓర్పు అవసరం. ఆపదలో ఉన్న స్నేహితునికి తన ప్రశ్నలన్నిటికీ సమాధానం అవసరం లేదు, కానీ తన కష్టాలు వినే చెవులు కావాలి. కొన్ని ప్రశ్నలు ఎంత లోతైనవంటే వాటికి మంచి స్పందన మౌనంగా ఉండడమే. శ్రమ, బాధల్లో ఉండే వారితో మీరు ఉండండి, కానీ కేవలం మీ శారీరక సహవాసము అన్నింటికంటే ప్రాధాన్యంగా స్వాంతన చేకూర్చుతుందని తెలుసుకోండి. ఓర్పు కావాలని ప్రార్థించండి. మౌనంగా కూర్చుని వారికి మంచి స్నేహితులుగా ఉండండి. ఇది అనుభవపూర్వకంగా నేను నేర్చుకున్నా, మీరు కూడా నేర్చుకోండి. ప్రార్థన చేసుకుందాం. దయామైడ, స్తోత్రం ప్రభా, కృపామైడ, మీకే వందనాలు. యోబు స్నేహితుల ద్వారా అలా ఉండకూడదు అనే విషయం అర్థం చేసుకున్నాం తండ్రి. మంచి స్నేహితులుగా ఉంటూ ఆదరణిచ్చే మాటలు చెప్తూ కష్టాలు ఎక్కువ ఉన్నప్పుడు మౌనంగా ఉండడం మాకు నేర్పించమని యేసుక్రీస్తు నామములో వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.